లౌకికమైన శాస్త్రం ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ వినయము జోడింపబడుతుందో అక్కడ విజ్ఞానము అంకురిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆయన పర్వతములను గురించి బాగా చదువుకున్నాడు. ఎన్ని రకాల పర్వతాలు ఉంటాయో, ఎలా ఏ మట్టితో ఏర్పడతాయో, అగ్నిశిలలు ఎలా ఉంటాయో అన్నీ బాగా చదువుకున్నాడు. అన్నీ చదువుకుని కొన్నాళ్ళు పోయాక అన్నాడు, ప్రపంచంలో ఎన్ని రకాల పర్వతాలు ఉంటాయో, పర్వతాల్లో ఎటువంటి శిలలు ఉంటాయో, అటువంటి పర్వతాల్లో ఎటువంటి జీవజాలం ఉంటుందో చదువుకోవడానికి, తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. ఇంకా నేను అది పూర్తిగా చదవలా. కానీ అసలు ఈ పర్వతములనన్నింటినీ సృష్టించి అక్కడ ఉండడానికి ఇన్ని జీవుల్ని సృష్టించిన పరమేశ్వరుడు ఎంత గొప్పవాడో అన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న శాస్త్రం ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోవడానికి పనికొచ్చిందా లేదా? కాబట్టి తాము చదువుకున్న చదువులో పరమేశ్వరుణ్ణి వెతుకుతారు కొంతమంది. దాని ద్వారా ఈశ్వరుణ్ణి పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అందుకే మీరు భారతీయ సంస్కృతి గొప్పతనం అది. సంగీతము చివరికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, నృత్యము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, శాస్త్రము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, భక్తి ఈశ్వరుడు, కర్మ ఈశ్వరుడు, జ్ఞానము ఈశ్వరుడు, యోగము ఈశ్వరుడు, సేవ ఈశ్వరుడు. తుట్టతుద ప్రయోజనమేది ఈశ్వరుణ్ణి చేరుకోవడం. కాబట్టి అలా విజ్ఞాన సంపన్నులైన వారెవరుంటారో వారి యందు నేను ఉంటాను. విజ్ఞానము, తపము అంటే మీకు ఇంతకుముందు చెప్పా, ఏదో కమండలం పెట్టుకుని కూర్చోవడం ఒక్కటే తపస్సు కాదు. సత్యమును పలకడం, ఇంద్రియములను నిగ్రహించడం, మంచి కార్యములు చేయడం, మంచి గ్రంథములు వినడం, ఇవన్నీ తపస్సు కిందకొస్తాయి. అటువంటి తపస్సు, దానము, అర్హులైనటువంటి వారెవరుంటారో అటువంటి వారికి తన దగ్గర ఉన్నది తనకి దాచుకోవాలనిపించినా, అది దాచుకున్న కొద్దీ తనకి నిజానికి సంతోషమైన, దాచుకోకుండా ఒకరికి పెట్టి వారి ఆర్తి తీరితే తాను సంతోషించగలిగినటువంటి గొప్ప మనసు కలిగి ఉండడం. త్యాగే నైకే అమృతత్వమానసహు. ఒకరికి ఇచ్చి వారు తృప్తి పొందితే తాను తృప్తి పొందడం. నేను యథార్థంగా చోట ఒక ఆయన్ని చూశా. ఆయన అన్నదానం చేస్తున్నాడు. నేను ఎందుకో వెళ్ళా అక్కడికి. వెడితే ఆయన అందరికీ వడ్డన చేసి, చాలామంది తింటున్నారండి అన్నాను. ఆయన వెక్కి వెక్కి ఏడ్చేశాడు, కళ్ళు తుడుచుకొని అన్నాడు, ఈశ్వరుడు ఎంత అనుగ్రహం చేశాడండి, ఇంతమందికి అన్నం పెట్టే శక్తిని ఇచ్చాడు, ఇంతమంది వచ్చి తింటుంటే ఎంత ఆనందంగా ఉందండి, వాళ్ళందరూ కడుపు నిండా తింటుంటే అన్నాడు. సాధారణంగా తాను తినాలని కోరుకుంటారు, అంతమంది తింటున్నారని సంతోషపడిపోయాడు ఆయన. ఆ మనసు ఉండద్దు. కాబట్టి అటువంటి మంచి పనులు చెయ్యగలిగిన వాళ్ళు, దానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ దగ్గర బ్రహ్మచర్యంబు, ఐందానికి కాందానికి ఇంద్రియాలు కదిలిపోయి అదే పనిగా పరమేశ్వరుడిచ్చిన తేజస్సుని నష్టపెట్టుకునే వాళ్ళు కాని వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి దగ్గర శమము, అంటే అంతరింద్రియ నిగ్రహము, మనస్సుని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు. గుర్రం చూడండి, పిలిస్తే వస్తుంది, ఎక్కితే పరిగెడుతుంది, కళ్ళెల్లాగితే ఆగుతుంది. అలా మనసు మనిషికి వశపడి ఉండేటట్టుగా ఎవరు నిగ్రహించగలిగాడో వాడి దగ్గర నేను ఉంటానంటోంది లక్ష్మీదేవి. అంటే ఆయన పూజ చేసుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, పాదయో పాద్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఆయనకి భగవంతుని పాదములు కనపడతాయి. ఆ పాదముల మీద నీళ్లు పోచినట్టు, ఉత్తరీయంతో తుడిచినట్టు భావిస్తాడు. మనసు అక్కడికి వస్తుంది. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, అయ్యవారు చేతులు చాపినట్టు ఈయన నీళ్లు పోసి కడిగి తన ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేస్తాడు. నోటితో ఏమంటున్నాడో మనసు అక్కడికి వచ్చి నిలబడి దాన్ని చూస్తూ ఉంటుంది. అలా చూడగలిగినటువంటి ప్రజ్ఞ, అంటే ఏది చేస్తున్నాడో అక్కడే మనసు ఉంటుంది. తింటున్నాడు అనుకోండి, తినడం దగ్గరే ఉంటుంది. కడుపు నిండిందా, నేను సరి అయిందే తింటున్నానా చూసుకుంటూ ఉంటాడు. అంతేగాని తింటూ ఉండడం, పిచ్చిగా మాట్లాడుతూ ఉండడం, తింటూ ఉండడం, ఏదో చూస్తూ ఉండడం అలా ఉండదు. పని చేస్తుంటే పనినే చేస్తాడు, మాట్లాడితే దాని మీదే శ్రద్ధ పెట్టి మాట్లాడతాడు. ఇది గుర్తు రాలేదండి, అందుకని ఆగిపోయిందండి, ఆ మాట రావడానికి వీల్లేదు. వింటున్నాడు, ఇంకొకటి బుర్రలోకి రాదు, వింటూనే ఉంటాడు. అది ఏది చెయ్యాలనుకుంటున్నాడో దాని దగ్గరికి మనసు వచ్చి నిలబడుతుంది. దాని వలన ఏమవుతుందో తెలుసా? ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు వేళ్ళు విరుచుకోవాలి, అయ్యో మధ్యాహ్నం ఈ పని చెయ్యాలి, ఏమిటో ఏదో కార్యక్రమం ఎవరితోనో మాట్లాడుతూ అలా పిచ్చాపాటి అందులో ఉండిపోయినా చేయలేదు, రేపు చెయ్యాలి, చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో అంటే రాత్రి నిద్ర పట్టదు. నేను చెయ్యవలసినవన్నీ చేసేసానా లేదా, హాయిగా నిద్రపోతాడు.
ఎప్పుడు ఎక్కడ మనసు నిలబడాలో అక్కడికొచ్చి మనసు అలా నిలబడుతుంది ఆయనకి. అంతేగాని ఎప్పుడు ఒకటి చేస్తూ ఉంటాడు, మనసు ఇంకొక దాని మీద ఉంటుంది. పూజకి ఎడతాడు, ఆఫీస్ గురించి ఆలోచిస్తాడు. ఆఫీస్కి ఎడతాడు, ఆ గుళ్ళో సరిగ్గా నిలబడలేదని ఆలోచిస్తాడు. ప్రవచనానికి వస్తాడు, ఇంటికి వెళ్ళి కూర ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు. కూర వండుకుంటూ ఉంటాడు, ప్రవచనంలో ఏదో చెప్పారు సరిగ్గా వినలేదని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు మనిషి ఉంటాడు, మనసు ఉండదు. మనసు ఉండదు కాబట్టి ఆ పని యందు శ్రద్ధ లేక తాను గ్రహించవలసినది గ్రహించలేడు, చెయ్యవలసిన దాని యందు దక్షతను కోల్పోతాడు. అందుకే ఎవరు మనసుని నిగ్రహించగలరో, ఎప్పుడు ఎక్కడ మనసు ఉంచాలో అక్కడ అలా మనసుని నిలబెట్టగలడు. ఇప్పుడు నీకు కోపం వద్దు, నోరు పోయి అంటే మనసు కోపం వదులుతుంది. కాస్త తెచ్చుకుంటుంది. ఇప్పుడు మౌనంగా ఉంటుంది. ఇప్పుడు రా ప్రశాంతంగా ఉండి ఏ ఆలోచన చెప్పదు. అంటే ఇంట్లో పెంపుడు కుక్క మాట విన్నట్టుగా ఆయనకి మనసు మాట వింటుంది. అలా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఎవడు సాధించాడో, మనస్సుని నియంత్రించాడో వాడి యందు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శమము కల్గువారలు ప్రీతినా వసించు నిక్కలు, అటువంటి చోట్ల నేను ఉంటా, పరమ ప్రీతితో ఉంటాను. అంతేకాదు క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వర్జింతు. శాస్త్రం అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు అనడం క్రౌర్యంతో కూడుకున్నటువంటి స్వభావం. చూడండి, కొంతమంది నిష్కారణ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో చెట్టు ఉంటుంది, ఆ కొమ్మ ఉంచి ఆకులు విరిచేస్తాడు. ఓ కొమ్మ విరిచేసి ఓ ఆకు తీసేసి చీరేసి ఓ ఈని తీసి దాంతో ఇలా గీరుకుని అవతల పారేస్తాడు. ఒకడు రోడ్డు మీద నడుస్తూ కనపడ్డ రాయిని తంతు ఉంటాడు. ఒక్కొక్కడు రోడ్డు మీద రాళ్ళు పట్టుకుని విసురుతూ ఉంటాడు. ఒక్కొక్కడు ఓ పువ్వు కోసేసి ఆ రేకులన్నీ తుంపేస్తాడు. క్రౌర్యం ఎందుకది? ఒక్క ఆకు, ఒక్క చిగురుటాకు నువ్వు తొడగగలవా చెట్టుకి? దాన్ని అలా ఎందుకు చూసి సంతోషించవు? వాక్కు చేత క్రౌర్యం, మాటల చేత అవతల వారిని బాధపెట్టడం, చేతల చేత అవతల వారిని బాధపెట్టడం, మనస్సులో క్రౌర్యంతో కూడుకున్న ఆలోచనలు చేస్తూ క్రూర బుద్ధితో అవతలవాడు బాధపడుతున్నాడని తాను సంతోషపడడానికి కారణం ఏది కావాలంటే అవతల వారి సంతోషము కావాలి. ఎప్పుడూ కూడా మనిషి ప్రయత్నపూర్వకంగా 3 మెట్లు పైకెక్కాలి. నేను ఏ మెట్టు మీద ఉన్నాను అన్నది ఆలోచించుకోవాలి. మొట్టమొదటి స్థాయిలో ఇతరుల సంతోషమును చూసి తాను సంతోషమును పొందగలగాలి. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనుకోండి, మా అమ్మాయి పెళ్ళి అంత సంతోషంగా నేను శుభలేఖ తీసుకోవాలి, చాలా సంతోషం అండి అని తీసుకోవాలి. అవతల వారి సంతోషం నీ సంతోషమునకు కారణం కావాలి. నువ్వేం కష్టపడద్దు, అవతల వారి సంతోషంలో పాలు పంచుకో. అంతేగాని వాడు సంతోషపడుతుండే వీడికి ఎలా వచ్చిందంటారు, ఇంత మంచి ఏదో ఉండుంటుంది, 3 నెలలు పోనివ్వండి తెలుస్తుంది. వంకర మాటలు మాట్లాడకూడదు. అవతల వారి సంతోషంలో నువ్వు పాత్రుడివిగా పాలు పంచుకో. కనీసం అక్కడైనా కుళ్ళు బుద్ధి లేకుండా ఉండు. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు అవతల వారి దుఃఖంలో నువ్వు ప్రయత్నపూర్వకంగా పాలు పంచుకో. అవతలవాడు ఎందుకో బాధపడుతున్నాడు, నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళి నేనేమైనా మీకు చేసి పెట్టగలనా అని అడుగు. కనీసం నీ మాటల చేత అవతలవాడు ఊరట పొందేటట్టుగా ప్రయత్నించి అవతలవాడి దుఃఖమును నీ దుఃఖముగా పాలు పంచుకో. ఇంకొక మెట్టు పైకెక్కినప్పుడు, ఆ పై మెట్టు ఎక్కినప్పుడు నీ వలన ఒకడు సంతోషపడాలి తప్ప నీ వలన ఒకడు ఏడవకూడదు. సంతోషంలో పాలు పంచుకోవడమే కాదు, నేనేదైనా చేస్తే ఎవరో సంతోషించాలంతే. ఆయన చేసిన దానికి ఇలా ఏడుస్తున్నామండని ఏడవవలసిన రోజు కల్పించవద్దు. నీవు చేసిన పని వలన అవతలవాడు సంతోషించాలి. ఏ రోజైనా అలాగే పూర్తయిపోవాలి. నేను ఇవాళ చేసిన దానికి ఎవడో సంతోషించాడు, నేను ఇవాళ చేసిన దానికి ఎవడూ ఏడవలేదు, చాలు. ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయం పండింది, అంతకన్నా ఆయన కోరుకునేది ఏమి ఉండదు. కానీ ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో ఆయన ఇచ్చిన శక్తితో నువ్వు ఒకడు ఏడవడానికి, ఒకడు సంతోషపడకుండా ఉండడానికి నువ్వు కారణమైతే అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. అందుకే మనిషి 3 సోపానములు క్రమంగా అధిరోహించాలి, పైకి ఎక్కాలి. అప్పుడు ఆ మనిషి జీవితానికి సార్థక్యం. అది లేనినాడు, అసలు ఆ ప్రయత్నమే లేనినాడు, అలా బ్రతకలేనినాడు ఆ బ్రతుకు అర్థం లేదు. అందుకు భీష్ముడు ధర్మరాజుని చెక్కుతున్నాడు. అందుకే
అసలు పంచమవేద స్థాయి భారతం ఎందుకు పొందింది అంటే భీష్ముడు మాట్లాడాడు కాబట్టి. భీష్ముడు మాట్లాడకపోతే ఈ స్థాయి వస్తుందా అంటే చెప్పలేం. అందుకే భీష్ముని యొక్క మాటలకు అందులో అంపశయ్య మీద పడుకుని మాట్లాడాడు మహానుభావుడు. ఆ మాటలు అంత శక్తివంతములయ్యాయి. ఆయన మాట్లాడితే ధర్మరాజు గారికి మనశ్శాంతి కలిగింది. అందుకే రామాయణంలో సుందరకాండ ఎంత శక్తివంతమో మహాభారతంలో శాంతి పర్వము, అనుశాసనిక పర్వము అంత శక్తివంతములు. కాబట్టి కృతజ్ఞుని కుబుద్ధి అంటే ఆయన ఒక నిర్ణయం చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఆలోచన వస్తుంది, ఓ నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం చేయడానికి ప్రాతిపదిక ఉండదు. ఒక నిర్ణయం చేయడానికి ఓ ప్రాతిపదిక ఉండాలి. ఏమిటి ప్రాతిపదిక? అది ధర్మమా కాదా? ధర్మమా కాదా ఎలా నిర్ణయిస్తావు? నీకు తెలిస్తే వేదం అంగీకరిస్తుందా? నీకు వేదము తెలియదు. స్మృతి అంగీకరిస్తుందా? స్మృతి తెలియదు. పురాణంలో విన్నటువంటి కథలని బట్టి ఇటువంటివి చెయ్యవచ్చా? పోనీ పురాణాలు వినలేదు. పెద్దలు ఇటువంటి పనులు చేస్తారా? మంచి నడవడి కలిగిన వారు ఇటువంటి పనులు చేస్తారా? పోనీ మంచి నడవడి కలిగిన వారు ఎలా ఉంటారో నీకు తెలియదు. అంతరాత్మ ఒకటి ఉంటుంది, తప్పు అలా చేయకని చెప్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధం. ఈ 5 దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చెయ్యాలి. అంతేకాని అంతరాత్మ కంఠం కూడా నొక్కేసి నువ్వు నిర్ణయం చేసుకుని పాడవకూడదు. 5 పాటించి నిర్ణయించుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈ 5 పక్కన పెట్టేసి నాకు సంతోషం కాబట్టి నీ చేసేస్తాననడం బుద్ధిహీనుడు. బుద్ధిహీనుల వద్ద నేనుండను, బుద్ధిమంతుల వద్ద నేనుంటాను. కాబట్టి కుబుద్ధి వర్జింతు ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు. ఈ పైన చెప్పినవి సాధారణంగా పురుషులకు అన్వయం, స్త్రీలకి కూడా అన్వయం కొంతవరకు. ప్రత్యేకించి స్త్రీల విషయం మాట్లాడుతోంది లక్ష్మీదేవి. నేను కాదు చెప్తున్నవి ఇవన్నీ, లక్ష్మీదేవి చెప్తోంది అని మీరు గుర్తుపట్టాలి. ఆవిడంది గృహమునకు సంబంధించినటువంటి శౌచము, గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల యందు నేను ఉంటాను. గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, మీ మీద ఎందుకు నా మీదే పెట్టుకుంటా. ఉదాహరణ, నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే నాకు అన్నగారు ఉన్నాడు అనుకోండి. పోనీ తమ్ముడు అంటే ఉన్నాడు, అన్నయ్య అంటే లేడు, నాకు నేనే పెద్దవాడిని ఇంట్లో, అందుకని అన్నయ్య అంటే గొడవ లేదు. నాకు అన్నయ్య ఉన్నాడు అనుకోండి, వాడు పేదవాడు, పాపం వాడిది ఏం పెద్ద ఉద్యోగం కాదు, కానీ వాడి కొడుకు బాగా చదువుకుంటున్నాడు. వాడికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. వాడి ఆరోగ్యం అంత మంచిది కాదు, బయట ఏమైనా తింటే పడదు. అన్నయ్య నువ్వు ఎందుకన్నయ్య బెంగ పెట్టుకుంటావు? ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా వదిలి నువ్వు విశాఖపట్నం నుంచి ఇక్కడికి రాలేవు. నీ కొడుకుని నా దగ్గర పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుకున్న నాళ్ళు వాడు నా దగ్గరే ఉంటాడు, ఇంట్లో ఉండి చదువుకుంటాడు. పెద్ద ఇల్లుంది, ఓ గది ఖాళీగా ఉంది, అందులో ఉంటాడు, చదువుకుంటాడు. నాకు కొడుకు ఆసరా ఉంటాడు చక్కగా దగ్గరగా. నా కొడుకు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి వాడిని నా డిగ్రీకి పంపించన్నాయా. మా ఆవిడ ఉండి పెడుతుంది, శుభ్రంగా పిన్ని దగ్గర తింటాడు, సంతోషంగా ఉంటాడు అని నేను ఎప్పుడు అనగలను? ఆమె సంతోషంగా అలా వండి పెడుతుంది అన్నప్పుడు మీ అన్నయ్య కొడుక్కి నేను వండి పెట్టడం ఏమిటి అని అంటుందన్న భయం నాకుంటే నేను ఆదుకోగలనా? నా కొడుకు వరసైన వాడినైనా అన్న కొడుకునైనా? ఇంకంతకన్నా నేను వ్యాఖ్యానం చేయను. ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది? అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది? తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది? ఆమె నుండే వస్తుంది. తానొక మంచి పని చెయ్యాలి. తానొక మంచి పని చేసేటప్పుడు తనకి వ్యక్తిగతంగా ఉన్న చాలా సమయాన్ని ధారపోసేయాలి. అవి చేయకపోతే ఆయన కూడా ముచ్చట్లాడుకుంటూ కూర్చోవచ్చు ఇంట్లో. కానీ ఆయన పని చేయడం కోసం ఎక్కువ ఇంట్లో కూడా మాట్లాడకుండా చాలా సమయాన్ని వేరొక ప్రయోజనానికి వెచ్చిస్తున్నాడు. ఆయన అలా వెచ్చిస్తున్నా పోన్లే, ఆయనకు అది ఇష్టం, ఆయనను అలా బ్రతకని, ఆయన వెంట నేను ఉంటాననడం తప్ప దీని వలన విసిగెత్తిపోతాను, మీరు ఇది మానేండి, హాయిగా ఇద్దరం ముచ్చట్లు ఆడుకుంటూ మేడ మీద కూర్చుందామని ఆవిడంటే ఈయన ఏం చేయగలడా? ఈయన చేయగలడా చేసే మంచి పనులు? ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు. అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే. కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. మీరు కొందరిని చూడండి, 5 కొడుకులు ఉంటారు, 5 కోడళ్ళు ఉంటారు, 4 కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, ఇంతమంది వియ్యాలారు ఉంటారు. ఎవ్వరితో ఒక మాట తేడా కూడా ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి అంతటికీ ప్రధాన కారణం ఎవరో తెలుసా? నిజానికి పురుషుడు కాదు, ఆ ఇంటి ఇల్లాలు. ఆమె ప్రేమ, ఆమె అందరినీ కూడగలుపుకుంటుంది. ఎందుకో తెలుసా?
అక్కర్లేని చీకాకులు అవి ఇంట్లో బయలుదేరితే ఆయన అశాంతి పొందితే అది ఆయన ఆరోగ్యానికి భంగకరం. నాకు కావలసిందా ఆయన, నా పసుపు కుంకాలు. ఆయన సంతోషంగా ఉండాలి. ఈ చిన్న చిన్నవి ఏ ఉన్నా ఆమె జీర్ణం చేసేసుకుంటాం తప్ప బయట కూడా అందం. ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి. నేను పేరు చెప్పను కానీ మీకు ఒక విషయం చెప్తా. నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు ఎడుతుంటా. ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం. నేను ఆవిడ వాళ్ళ కోడళ్ళని చూసుకునే విధానం చూసి ఆశ్చర్యపోయా. ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా పెడుతోంది, ఏదో 2 నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి ఎడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళ. ఆ పిల్ల వెడుతూ అత్తగారిని పట్టుకుని ఇడిచింది. అత్తయ్య 2 నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేని అత్తయ్య, ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి కోడలు అత్తగారిని పట్టుకుని ఏడవడం ఏమిటి, 2 నెలలు ఉండలేని అత్తయ్య అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తున్నాను. చేస్తూ ఆయనతో అన్నాను, అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి. అదే సంస్కారం మీ ఆవిడకి కూడా వచ్చింది, కోడళ్ళని అంత ప్రేమగా చూస్తున్నారన్నాడు. ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి, మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ కోటేశ్వరారు, మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని. అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు. నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడినా. నా భార్య ఎప్పుడు ఒక మాట అనేది, నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు, వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాననేది. అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టలేదండి. ఆ ఇంట ప్రశాంతత, ఆ ఇంటి వృద్ధి అంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు. అక్కడే కాదు, ఏ ఇంట అయినా గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం. అది అంత తేలికైన విషయం ఏం కాదు, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా కూడా వాళ్ళ ఓర్పు, వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ, బంధువుల్ని కలుపుకోవడం, అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమ, అది లేనినాడు ఏ పూర్ణత్వం ఉంటుంది. అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటారు. పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి? ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే. ఎక్కడ చూసినా ఇంగిలి గ్లాసులు, ఎక్కడ చూసినా ఇంగిలి గిన్నెలు, ఎక్కడ చూసినా అలా పడిపోయి ఉండి రేపొద్దున్న పని పిల్ల వస్తుందండి అప్పుడేదో ఒక అడుగుతారండి. అలా ఎక్కడ చూసినా ఇంగిళ్ళే, ఏ పాత్ర శుద్ధిగా ఉండదు. అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది. తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో. అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పట్టరు. కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు. అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం. కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె యందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ, ఎటువంటి వారి యందు ఉండను వల్లభ ప్రతికూల, అయిన దానికి కాంద్యానికి భర్త ఎత్తి అంటే తాను పెతి అనాలని. అంటే వ్యతిరేకించకూడదా అండి అంటే నేను మీకు ఒక మాట చెప్తాను, వ్యతిరేకించి తీరవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు అందులో. నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా, పెద్ద చదువుకోక్కర్లేదు కూడా. శభాష్, మంచి మాట చెప్పావే, నువ్వు చెప్పింది బాగుంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి. తాను ఒక మాట అందనుకోండి, నువ్వు చెప్పింది తప్పు, ఇలా ఆలోచించు, ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి, అవును ఆయన చెప్పింది బాగుంది కదా అని ఆమె అంగీకరించగలిగి ఉండాలి. అంతేకాని ఎప్పుడూ ఎవరో ఒకరి మాటే చల్లాలన్న పెంకితనం పనికిరాదు. అది భర్త విషయంలోనైనా దోషమే, భార్య విషయంలోనైనా దోషమే. 24 గంటలు నా మాటే నిలబడాలని భార్య అనుకోకూడదు, నా మాటే నిలబడాలని భర్త అనుకోకూడదు. ఒక అభిప్రాయం అడిగి బాగా చెప్పింది అనుకున్ననాడు మంచి మాట చెప్పావు ఆచరిద్దాం, చెప్పలేదు అనుకున్ననాడు నింద చేయడం కాదు, ఇది ఇందుకొద్దు, ఇలా ఆలోచన చెయ్యి, ఇలా చేద్దాం. ఆమె అంతకన్నా బాగా ఆలోచన చేసి రేపు నీకు ఇంకొక మంచి ఆలోచన చెప్పచ్చు. అంతే తప్ప ప్రతిదానికి భర్తకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ భావన అంటే
సాధారణంగా లోకంలో ఏమిటంటే ఉండకూడని పెద్ద దోషం ఏమిటంటే తనకన్నా పైన ఎవరు ఉంటారో వారు తనకన్నా అసమర్థులన్న భావన కొంతమందిలో ఉంటుంది. మా నాన్నగారికి ఏం తెలియదండి, ఆయన అమాయకుడు ఒక భావన. మా గురువుగారికి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు. ఇంకా గురువుగారు ఏమిటి నా బుర్రా, మా గురువుగారికి ఏం తెలుసండి అదో భావన. మా ఆవిడికి ఏం తెలుసు అదో భావన. మా ఆయనకి ఏం తెలుసు అదో భావన. మా ఆయనకి మా పై అధికారం ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం తెలుసండి. ఇంకా నీ పైన ఉన్నవాడు ఎవరికి ఏమీ తెలియదు, ఎక్కడున్నా నీకే తెలుసా అన్నీ. ఇంకా ఎవరికి ఏమీ తెలియవు, నీకే తెలుసా. ఒదగడంలో గొప్పతనం ఉంది కదా. మంచినీళ్ళు ఎందుకు గొప్పవయ్యాయి? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఇముడుతాయి. నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి, అప్పుడే అందం. ఆ ఇమడలేకపోతే ఇబ్బంది. అయిందానికి ఆయన అన్నీ అంతే, ఆయనకి ఏం తెలీదు, ఆయన అలాగే మాట్లాడతారు అన్న మాట ఇటువైపు నుంచి రాకూడదు, అంటే భార్య వైపు నుంచి రాకూడదు. అయిందానికి కాందానికి ప్రతిదానికి భార్యని నింద చేయడం భర్త వైపు నుంచి ఉండకూడదు. కాబట్టి అలా వల్లభ ప్రతికూలురైనటువంటి స్త్రీల యందు నేను ఉండను. నిష్ఠురాత్మలు. నిష్ఠురాలంటే అవతల వారి యందు తప్పు పట్టడానికి నిజంగా వాళ్ళు యోగ్యులేనా, అది వాళ్ళ తప్పు వల్ల జరుగుతోందా ఆ ఇబ్బంది అన్నది ఆలోచించకుండా వాళ్ళ తప్పు ఏముందని తెలిసిండి కూడా వాళ్ళని నింద చేస్తూ ఉండడం, అది అస్సలు అంగీకార యోగ్యము కాదు. నేను ఉండనటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి. నిష్ఠురాత్మ అంటే ఇది అవతల వారి దోషము కాదు అని తెలిసిండి వారిని నింద చేస్తూ ఉండడం. ఏమిటి ప్రయోజనం దానివల్ల అంటే అలా ఉండకూడదు సుమా. కోడలు ఉద్యోగము చెయ్యాలి, కోడలు శ్రావణ శుక్రవారాలు అన్నీ చెయ్యాలి, శ్రవణ మంగళారాలు చెయ్యాలి, 150 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి, పూజలు చెయ్యాలి, 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తిట్లు తిని చెమట్లే తుడుచుకుంటుందా, ఇక్కడ ఇంతమందికి పేరంటాళ్ళకి ఇస్తుందా. అమ్మ నువ్వు 5గురికి ఇచ్చి వెళ్ళవే, నేను ఇస్తాను లేవే బంగారు తల్లి, తెల్లవారకట్ట నేను లేచి నీకు వంటలో సాయం చేస్తాను లేవే అమ్మా అన్న అత్తగారు అవుతుంది. అంతేగాని తన అభిప్రాయం ప్రకారమే మాట్లాడుతూ ఆమెకది సౌకర్యం కాదు, చెయ్యలేదని తెలిసి కూడా ఎందుకు నింద చేస్తావు? నిష్ఠురాత్మ అంటే నేను ఒక ఉదాహరణ చెప్పానంటే, నేను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి ఈ మాట మాట్లాడటల్లా. కాబట్టి నిష్ఠురాత్మలు ఇలాంటివి మనకి తెల్లవారులు ఇస్తే ఇవే సమస్యలు. చూడండి, పసిపిల్లల తల్లి ఉంటుంది, ఓ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది, నువ్వు తలస్నానం చేస్తేనే ఇది చెయ్యాలంటుంది అత్తగారు. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది అలాగా. ఆమెకి ఒంట్లో బాగుండకపోతే పసుపు నీళ్లు తల మీద చల్లుకోవచ్చు. ఎందుకు విన్నావు ఈ పురాణాలన్నీ? ఎందుకు తిరిగావు గురువుగారి దగ్గర? నీ కోడలు తలస్నానం చెయ్యలేదు అని నీకు తెలిసినప్పుడు పసుపు నీళ్లు చల్లుకో అని ఎందుకు చెప్పాలి ఆ కోడలికి? అప్పుడు ఇంకెందుకు గురువుగారి చుట్టూ తిరగడం, ఎందుకు ఉపన్యాసాలు వినడం, ఎందుకు పుస్తకాలు చదవడం, ఎందుకు పారాయణలు? నడవడి చేత నిరూపణం కావాలి నువ్వు చేసే పనులు. నిష్ఠురాత్మ. అవకాశం శాస్త్రం ఇచ్చినప్పుడు, పిల్ల బాధపడుతున్నప్పుడు నువ్వెందుకు దాన్ని మినహాయింపును ఉపయోగించవు? అలా ఉపయోగించకుండా అవతల వారు కష్టపడినా నా మాటే చెల్లాలంటే నిష్ఠురమైన మనస్సు, అక్కడ నేను ఉండను అంది లక్ష్మీదేవి. అంటే నిజానికి లక్ష్మీదేవి ఉండాలంటే మనం చక్కదిద్దుకుంటే మనమే ఆవిడ తప్పకుండా వస్తుంది సుమాని భీష్మాచార్యుల వారి యొక్క ఉవాచ. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నా మనసులో ఎవరూ లేరు ఇవి చెప్తున్నప్పుడు. కాబట్టి అన్యమందిరగామిని, ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, తన ఇంట్లో తాను ఉందామని అనుకోకపోవడం. ఇంకా అంతకన్నా నీ వ్యాఖ్యానం చేయాలి. అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే, ఎప్పుడూ పడుకోవడమే. ఇంకా నాకు దానికి వ్యాఖ్యానాలు వద్దు, కాబట్టి దొరకదు, నేను వదిలిపెట్టేస్తాను, అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి. అర్జనీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, బాగా తామర పూలు విరిసినటువంటి కోనేరు ఉందనుకోండి, అక్కడ నేను ఉంటాను. పువ్వులు పూసిన చెట్లుంటే అందులో నేనున్నాను. నేను నా ప్రవచన ప్రారంభంలోనే మీకు లక్ష్మి అంటే ఎలా ఉంటుందో చెప్పాగా. ఆకుపచ్చని ఆకులతో ఉన్న చెట్లలో నేనున్నాను, అవన్నీ లక్ష్మియే అని లక్ష్మీదేవి చెప్పిందయా ధర్మరాజా. కాబట్టి నీకు లక్ష్మీ కటాక్షము కావాలంటే ఆమె ఎలా ఉంటే అనుగ్రహిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు చెప్పారు. చెప్పి వేరొక వృత్తాంతాన్ని చెప్తున్నారు. సిరిధేనువలలోని కరిగిన ఎవ్వతవని అవి అడిగిన
మహాత్మ శ్రీ నేను మీలో వసింపగా వచ్చితే అనవుడు చించలమైన నిన్ను ఒల్లముమాలోన ననుపగా అనియే అగ్గోవులు దానిక దేవి వగచి ఏను బాసిన సర్వదానవ కులము కిట్పడియే పొందిన సురల్ ప్రభుతనుందిరి ఏను వచ్చుట కోరి కాదే తపంబులాచరింతురు నన్నిట్టుల అభిభవించుట ఉరవి మీకు అన్న అధ్రువమొల్లమనుట అభిభవమే నీకు బోలినయచటి కరుగు. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది. నీ యందు సమస్త దేవతలు ఉంటారు కదా, కాబట్టి ఓ గోవా నాకు కూడా నీ యందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది. అడిగితే అవి అన్నాయి, గోవులు నువ్వు ఎవరు అన్నాయి. అంటే ఆవిడంది నేను లక్ష్మీదేవిని అంది. అవి అన్నాయి నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి. ఇవి ఎందుకు వద్దు అంది. నువ్వు చెంచల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండేదానివి కావు, చెంచలత్వం మాకు ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు వెళ్ళిపో. ఆవిడంది మీరు అలా అనకూడదు, నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకు అనుగ్రహం ఉంటుంది, పట్టుకోవడం వెనక చెడ్డవాళ్ళకి దురదృష్టం ఉంటుంది. నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను, అందువల్ల లోకము రక్షింపబడుతుంటుంది. సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను, అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు. అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు, అందుకు కదా నా పేరు లక్ష్మి. అందరూ నన్ను చూస్తూ ఉంటారు కదా, ఆవిడ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అటువంటి నన్ను మీరు చెంచల లక్ష్మి అంటారేమిటి? మరి నేను కదలకపోతే ఎలా కుదురుతుంది? అసలు నేను కదలడమే లోకానికి ప్రయోజనం. మీరు చూడండి, కరెంట్ అంటే కదిలితేనే దానికి ప్రయోజనం. కరెంట్ కదలకుండా ఆగిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ కరెంట్ పోయిందంటాం. కరెంట్ అంటే కదులుతోంది. కరెన్సీ అంటే కదిలితేనే ప్రయోజనం. కరెన్సీ డబ్బు ఉంది, ఓ మంచి పని చేస్తేనే ప్రయోజనం, దాచేస్తే కంపు వస్తుంది, ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి నేను కదలాలి, డబ్బు కదులుతుంటేనే లోకంలో ఉపయోగం ఉంటుంది. నేను చెంచల లక్ష్మిని అంటారేమిటి? మీరు అలా అనకూడదు అని లక్ష్మీదేవి గోవులతో అంది. అని గోవుల పలికిన సిరివిని మీచే ఇట్లు పరిభవింపగబడి ఏ జనిన నన్ను ఎవ్వరును గైకొనరు శరణమగుడు వెడుకునియదమిమ్మున్. గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు, చెంచల లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరూ నన్ను ఉండమని అడగరు. ఆమె కఠిన హృదయ అంటారు. అందుకని నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను. మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు, సమస్త దేవతలు మీ యందుంటారు, కాబట్టి నాకు కూడా మీలో ఒక స్థానం ఇవ్వండి అని అడిగింది. అడిగితే ఆలోచించే ఆవులు ఆలోచించి నిజమే ఆవిడ చెప్పిన దాంట్లో యథార్థం ఉంది కదా, ఆవిడ వదిలి వెళ్ళిపోతే అధర్మం పోతోంది, ఆవిడ వచ్చి చేరితే ధర్మం నిలబడుతోంది. ఆవిడ గురించి తపస్సు చేస్తున్నారు. ఆవిడ కదిలితేనే ప్రయోజనాలు కలుగుతాయి. ఆవిడ కదలకపోతే ప్రయోజనాలు ఏవి ఎలా కలుగుతాయి? కలగవు. రూపాయి కాసు లేకుండా ఉత్సవం ఎలా నడుస్తుంది? ముంతలో అన్నం ముంతలో, పిల్లాడు మాత్రం పెరిగిపోవాలి అంటే ఎలా కుదురుతుంది? ముంతలో అన్నం పిల్లాడు తింటేనే పెరుగుతాడు. ముంతలోకి అన్నం రావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలా? డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా కుదురుతుంది? కాబట్టి డబ్బు కదులుతుంటేనే ప్రయోజనాలు వస్తాయి. ఆవిడ చెప్పింది యథార్థమేగా, కాబట్టి ఆవిడికి స్థానం ఇద్దాం, మంచి స్థానం ఇద్దాం అనుకుని లక్ష్మీదేవితో అన్నాయి, మా మూత్రపురీషంబులు భామ వేదంబులెరుగు పవనములు నీవి మేలి వస్తువుల ప్రియధామము వై ఉండుము ఇంపు తలకొన మాకున్. లోకంలో 84 లక్షల జీవరాశులున్నాయని వేదం చెప్తోంది. 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు దుర్వాసనా భూయిష్టములు. ఒక్క ఆవు యొక్క మలము మూత్రము మాత్రం సుగంధభరితములు. ఎందుకు మన గోశాలకు వెళ్ళండి, ఆవులు మూత్ర విసర్జన చేసి మల విసర్జన చేసిన చోట ఎంత సువాసన వస్తుంటుందో గట్టు మీద కూర్చుంటే. కాబట్టి వేదములు కీర్తించేయి మా మలమూత్రములను. ఓ లక్ష్మి, నీకు మేము స్థానంగా ఇస్తున్నాం. ఆవు పేడలో, ఆవు మూత్రంలో ఇక పైన నువ్వు నివసించు. అందుకే ఆవు పేడ లక్ష్మీస్థానం, ఆవు మూత్రం లక్ష్మీస్థానం. అందుకే ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు పెడుతుండేవారు పూర్వం. ఇప్పటికీ మీరు ఏ వ్రతకల్పం చదవండి, ఇంటికి ఈశాన్య దిక్కునందు గోమయంబుతో అలికి మంటపం ఏర్పరిచి అని ఉంటుంది. భూమిని శుద్ధి చెయ్యాలి అంటే గోమయంతోనే అలుకుతారు. అలా గోమయంతో అలికితే అప్పుడు ఆ భూమి శుద్ధి అవుతుంది. అంటే గోమయానికి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఎందుకు వచ్చింది అంటే
ఆ గోవులు లక్ష్మీదేవి గోమయంలోకి అంటే పేడలోకి ఆ గోమూత్రంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పించాయి కనుక. కాబట్టి నువ్వు మా మలమూత్రములలోకి రమ్మని ఆహ్వానించాయి. ఆ తర్వాత ఒకప్పుడు కామధేను అంటే ఈ గోసంతానమునకంతటికీ కూడా ఆమె తల్లి. ఆ కామధేను ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది. సురభి తపముసేయ సరసజాసనుడు ప్రత్యక్షమై మనోరథంబు చెప్పు ఇచ్చు కౌతుకమున వచ్చి తిని అనవుడు ఇట్టులని అది మహీషవర్య. ఒకప్పుడు కామధేనువు చేసిన తపస్సుకు మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. వచ్చి నీకేం కావాలి చెప్పు కామధేనువా, ఇంత గొప్ప తపస్సు చేశావు, నేను ఇస్తాను అన్నాడు. ఆ కామధేను అంది, నాకేం కోరిక లేదు, నేను తపస్సు చేశాను ఊరికనై కూర్చోకుండా. నా తపస్సుకు మెచ్చి నువ్వు వచ్చి ప్రత్యక్షం అయ్యావు, నిన్ను నా కన్నులతో చూశాను, ఇంకింతకన్నా ఏమిటి, ఇంకా నాకేమీ అక్కర్లేదు అంటే బ్రహ్మగారు అన్నారు, ఇత పూర్వం నేను మనసులో సంకల్పం చేశాను, ఇప్పుడు దాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. నా లోకం సత్యలోకం, నా సత్యలోకం కన్నా కూడా పైన గోలోకం ఉంటుంది, అక్కడ ఉంటాయి గోవులన్నీ. కాబట్టి సత్యలోకం కన్నా పైన గోలోకాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ఇంత గొప్ప వరాన్ని మీకు ఇస్తున్నానని కామధేనువుకి ఇచ్చాడు. అది గోవుల యొక్క గొప్పతనమని భీష్మాచార్యుల వారు అన్నాడు. గో విషయ వాక్య పఠనము శ్రవణము సంశ్రవణములు ధరావర ఆయు శ్రీ విభవ కీర్తి సుగతి సమావహములు తత్పరుండు వగు మిక్కథలన్. నువ్వు ధర్మరాజా ఒక్క విషయాన్ని తెలుసుకో, మనిషి ఆయుర్దాయాన్ని పొందడానికి, సంపదని పొందడానికి, అభివృద్ధిని పొందడానికి, కీర్తిని పొందడానికి తరచుగా దేని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అంటే గోవు గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. గోవు గురించి మాట్లాడడం, గోవు గురించి వినడం, ఆవు ఉన్న చోట ఉండడం, ఆవుని చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప అదృష్టహేతువులు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ధర్మరాజా ఆవుల గురించి వినే ప్రయత్నం చేస్తూ ఉండు, అది నీకు విశేషమైన అనుగ్రహాన్ని చేకూరుస్తుంది అని చెప్పి, లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప దానం ఏది అంటే గోదానమే అంత గొప్పది. గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కీర్తిని పొందడానికి తరచుగా దేని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అంటే గోవు గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. గోవు గురించి మాట్లాడడం, గోవు గురించి వినడం, ఆవు ఉన్న చోట ఉండడం, ఆవుని చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప అదృష్టహేతువులు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ధర్మరాజా ఆవుల గురించి వినే ప్రయత్నం చేస్తూ ఉండు, అది నీకు విశేషమైన అనుగ్రహాన్ని చేకూరుస్తుంది అని చెప్పి, లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప దానం ఏది అంటే గోదానమే అంత గొప్పది. గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు. అందుకే పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో ఉపవసించి గోవులున్న మందకరగి పరమ నియతి అయ్యహోరాత్రమ గోష్ఠమున వసించి నిష్ఠతోడా. మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది. ఏం చెయ్యాలి అంటే, నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో భార్యాభర్తలు ఇద్దరు ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి అయ్యహోరాత్రమ గోష్ఠమున వసించి నిష్ఠతోడా. మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది. ఏం చెయ్యాలి అంటే, నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో భార్యాభర్తలు ఇద్దరు ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి.
దానితో కలిపి దానం చెయ్యాలి. ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది. అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు, ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు. అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని. అందుకని అలా గోశాలలో ఉండి మరునాటి ఉదయం సంగమ కాలంలో గోవుని దానం చేయాలి. సంగమ కాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్ర లేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకుని ఎప్పుడు వెళ్ళి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్ది అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలమునకు సంగమ కాలమని పేరు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి. ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి. ఏమని చెప్పుకోవాలంటే, తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశంబు దివము, ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడగు విప్రు నర్చించి పలుకవలయు నీకి కలిమి తెలియా. ఈ ఆవు నాకు తల్లి, ఎద్దు నా తండ్రి, దాని కడుపు స్వర్గలోకం, ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందెదనుగాక. అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి, నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి, గోవు యందు ప్రీతి కలిగిన వాడు, గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతమవుతుంది. ఎటువంటి ధనమును వాడవచ్చు? దాయాధనంబు సంగర విధాసముపార్జితమున్ సధర్మకోపాయ సమాహితంబును శుభ ప్రతిపాదన లబ్ధమున్ మరున్నాయక వెండియుంగలుగు నాయువు జొప్పుల సొమ్ములున్ తగన్ గోయజనార్థము సత్క్రియలకున్ పెరసొమ్ములనైన కీడగున్. ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం, గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే దాయాదులకు చెందినదై ఉండవచ్చు. అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనవచ్చు, కొని ఇవ్వచ్చు. అలాగే క్షత్రియులైతే యుద్ధం చేసి యుద్ధంలో సముపార్జించినటువంటి ధనం, ధర్మయుద్ధం, ఇప్పుడు అసలు అది అవకాశం లేనే లేదు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో. సధర్మకోపాయ సమాహితంబునో, ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు, ఉద్యోగం చేస్తున్నాడు, జీతం వచ్చింది, ఆ డబ్బుతోటి. శుభ ప్రతిపాదన లబ్ధమున్, తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు, తాను వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన లాభంతో, తాను కుండలు చేస్తున్నాడు, కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో, ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో, అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది. లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు. అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి, ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా. మనిషి ప్రతి సంవత్సరంలో కూడా 3 రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి. ఏ 3 రోజులు గోశాలలో కాలం గడపాలి? అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు, గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు. ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు, లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు ఉండాలి అక్కడ. ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు. మానవుడోపి ఆశ్వయుజమాసము 2వ అష్టమింతగంబుని దినత్రయంబు పరిపూచిత గోష్ఠ తలంబునన్ వ్రతాధీనత బెండయన్నమును ధేనువు మూత్రము పాలు పానమున్గా నియతిన్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా. ఆశ్వీజ మాసంలో శారదానవరాత్రులు వస్తాయి. శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు. ద్వాదశి నాడు అన్న సంతర్పణ ఉంటుంది. అదే కృష్ణపక్షం వస్తుంది. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆశ్వీజ మాసంలో. ఆ కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు గోశాలలో వాసం చెయ్యాలి. ఆ 3 రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో, దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా
శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల యందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు. మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే, గోవులన్నీ ఉత్కృష్టములే. గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు, అంత ఉత్కృష్టత కలిగినవి. శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మంగళవారం సర్వమంగళా దేవతని ఆరాధన చేస్తారు. శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది, అమంగళాన్ని పోగొడుతుంది. పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది. అన్ని మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు. దాన్ని స్మరిస్తే చాలు, దాన్ని చూస్తే చాలు, దానికి ప్రదక్షిణం చేస్తే చాలు, దాని గురించి వింటే చాలు. ఈ మాట నే చెప్పలా, భీష్ముడు చెప్పాడు భారతంలో. ఆ గోవులన్నీ గొప్పవే, కానీ మళ్ళీ గోవులలో కొన్ని చాలా ఉత్కృష్టమయ్యే. ఏవి అంటే ఒకప్పుడు ఏ తెంచి నిభృతిమై ఈశ్వరు చరణాంబుజములకు ఎరిగి హస్తములు ముగిచి అమృతసిక్తుడవైతి వఖిలేశ గోవులకెంగిలి లేదు ఇందుడెట్టులమృతమొసగునట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియ కాన కోపము దక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి సకల జనంబు నెలమి వృషభకేతుడను నామంబును వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండెనధిపా. ఒకప్పుడు పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఆయన కన్నులు మూసుకొని లోపల తనలో తాను రమిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చి నిలబడింది. దాని దూడ వెళ్ళి దాని పొదుగులో ముట్టి పెట్టి గుద్ది పాలు తాగుతాను. పాలు తాగుతుంటే దాని దవడ చివర నుంచి నురుగు ఒకటి ఎగిరి వెళ్ళి పరమశివుని యొక్క శిరస్సు మీద పడింది. ఆపాటి స్పర్శకి ఆయన ఎందుకో బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై ఎవర్రా ఇక్కడ ఇలా అంబా నరుస్తూ నా చుట్టూ తిరుగుతూ అమ్మపాలు తాగుతూ ఆ నురుగు నా మీద పడింది, నురుగు అసహ్యం కదా, పైగా ఎంగిలి కదా అన్నట్టుగా ఆయనకి తెలియదా అంటే తెలుసు, ఆయన ఏదో లోకానికి అనుగ్రహం చెయ్యాలనుకుంటున్నాడు అని కోపంతో కొంచెం కళ్ళు ఎర్రపడగా ఆయన ఇలా చూశాడు. చూసి మూడో నేత్రాన్ని తెరిచాడు. గోవు కదూ అది తట్టుకుంది. అందులోంచి ఎర్రటి కాంతి వెళ్ళి గోవు శరీరం మీద పడింది. అవి ఏమైపోలేదు. అందుకే ఇప్పటికీ విగ్రహానికి ప్రతిష్ఠ చేయగానే ప్రాణప్రతిష్ఠ చేయగానే ముందు గోవుని పెడతారు. అది తట్టుకుంటుంది ఆ శక్తిని, దానికి సహజంగా శరీరంలో ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ గోవు తట్టుకుంది. మిగిలినవి పరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయి ఏ ఆవుల మీద శివదృష్టి పడిందో ఆ ఆవులు ఎరుపు రంగు పొంది అవి కపిల గోవులు అని పిలువబడ్డాయి. అంటే పూర్తిగా ఎరుపు రంగు అయితే కపిల గోవు అనరు. మళ్ళీ అది మీకు నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే చూడండి, ఏనుగు మీద నెత్తురు పోశారనుకోండి. ఎందుకని అంటే కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని పేరు. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఏనుగు మీద నెత్తురు అన్న మాట ఎందుకు వాడానంటే విఘ్నేశ్వరుడికి ఒక నామం ఉంది కపిలహ అని. కపిలహ అని నామం ఎందుకు వచ్చిందంటే ఆయన అరణ్యంలో గజాసురుడితో యుద్ధం చేశాడు. గజాసురుడు అంటే ఏనుగు రూపంలో ఉంటాడు. ఆయన్ని చంపాడు. అప్పుడు ఆయన నెత్తురు ఏనుగు మీదే పడిపోతుందా? పడిపోదా? పడిపోతే ఆ ఏనుగు మీద నెత్తురు పడినప్పుడు ఏ రంగు వచ్చిందో అరణ్యంలో రక్తం ప్రవహించి ఒంటి మీద పడి అటువంటి రంగు విఘ్నేశ్వరుడి మీద ప్రతిఫలించింది. అప్పుడు కపిలహ అని పేరు పొందాడు. కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్న గోవు, ఏనుగు మీద నెత్తురు పడినట్టు. అటువంటి గోవు ఎక్కడుంటుందో అది మిగిలిన గోవుల కన్నా శ్రేష్టము. ఆ నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివదృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులు కొన్ని వచ్చాయి లోకంలో. అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమా. గొప్పదే కాదు, దాని ఎందుకు లక్షణం ఉన్నది. మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి, మీ ఎదురుగుండా లేకపోవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి, కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది, అనుగ్రహింపబడతారు అని శాస్త్రవాక్కు. ఎందుచేత అంటే నేను ఏ ప్రమాణంతో చెప్తున్నానంటే
పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం అని ఒక తంతు ఉంటుంది, 3 మాటలు సమంత్రకం, ఆ తర్వాత వేడుక. ఏదో ఎత్తి పోసుకుంటారు ఉత్సాహం కోసం, వాళ్ళ మధ్య ఐకమత్యత కోసం. 3 మాటలు పోసుకునేటప్పుడు చాలా అడుగుతారు. పుష్టిరస్తు, శాంతిరస్తు, తుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఎన్నో అడిగి మాకు ఐశ్వర్యము కలగాలి, యజ్ఞములు చెయ్యాలి, సంతానము కలగాలి, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు తలంబ్రాలు పోసుకునే ముందు ఏం చేస్తారంటే, ఇన్ని కోరికలు దేవతలను అడుగుతున్నారు వీళ్ళకి తగిన యోగ్యత కలగాలని ఒక మంత్రం చెప్తాడు బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి. కపిలాన్ స్మారయంతు అంటాడు. కపిలాన్ స్మారయంతు అంటే కపిల గోవుని వధూవరులిద్దరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నలుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆవుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనసులో చూడండి, ఇప్పుడు తలంబ్రాలు పోసుకోండి అని చెప్తారు. ఎందుకని అంటే కపిల గోవుని మనసులో ఒక్కసారి స్మరణ చేస్తే చాలు, అంత శుభప్రదం అవుతుంది అని. అలాగే శంకరుడు ఒక మాట అన్నాడు, ఈ కపిలాఖ్యానము శుశ్లోకము దీని పఠనంబు శృతము కలిమిలోద్రేకంబు బాచి సుతులననేక ధనంబులను పెంపునిచ్చు నరేంద్ర. ఈ కపిల గోవుకి సంబంధించినటువంటి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటున్నారో, దీని పఠనంబు, దీన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు కలిమలోద్రేకంబు బాచి, కలి యొక్క ఉద్ధతి నుంచి బయటపడి మంచి కొడుకుల్ని పొందుతారు, మనవల్ని పొందుతారు, వంశం వృద్ధిలోకి వస్తుంది, చాలా సంతోషాన్ని పొందుతారు. కాబట్టి ఆ కపిల గోవు గురించి వినడం కూడా అంత గొప్పదు సుమా అని దానికి ఫలశ్రుతి చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. ధర్మరాజా, నీకొక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. విను గోవులను ప్రభాతంబున తలచుట, తద్గుణములు ఒగడుట, భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరింగించు జనములకు ఆగమ ఫణితుల్. ఆగమములు తెలుసున్న వాళ్ళు, విద్వాంసులైనటువంటి వాళ్ళు లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారయ్యా, బాగా జ్ఞాపకం పెట్టుకో. గోవులను ప్రభాతంబున తలచుట, నిద్ర లేచేటప్పుడు ఒక్కసారి ఆవుని గుర్తు తెచ్చుకోవడం, మనసులో స్మరణ చెయ్యడం. లేదు, మన అదృష్టం బాగుంటే లేవగానే ఇంట్లో కనపడేటట్టుగా ఓ ఆవు ఉండడం. లేదు, మన వీధిలో ఆవు తిరిగితే అంతకన్నా అదృష్టం, మనం పెంచకపోయినా పొలి వీధిలో తిరుగుతాం. కాబట్టి గోవులను ప్రభాతంబున తలచుట, తద్గుణములు ఒగడుట. ఆ గోవు ఎంత గొప్పది అన్నది ఓసారి దంపతులు మాట్లాడుకోవడం, ఏదో మంచి గుణం గురించి గోవు గురించి మాట్లాడుకోవడం. పోనీ ఏమీ మాట్లాడకపోయా, నిన్న ఆవు వచ్చింది, ఆవులు ఏమైనా వచ్చాయేంటి ఇంటి ముందుకి, ఏమైనా పెట్టావా అని ఒకసారి ఏదో స్మరించడం గోవుని. భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరిగించు జనములకు ఆగమ ఫణితుల్. దాన్ని ఒకసారి చూడ్డం, భక్తితో నమస్కారం చేయడం, వీలైతే కాస్త పసుపు రాయడం, ఓ బొట్టెట్టడం, దానికి కాస్త గడ్డి పెట్టడం, ఇటువంటివన్నీ కూడా ఎంతో గొప్పవని, చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తాయని ఆగమ పండితులు, విద్వాంసులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు ధర్మరాజా. అందుకని ఇది అలవాటు చేసుకో జీవితంలో, రోజు గోవులను స్మరణ చెయ్యి అని. గోలోకం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదయా. ఎవరు గోదానం చేస్తారో, ఇందాక చెప్పానే, అలా సశాస్త్రీయ గోదానం చేసిన వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటారు. అది ఎలా ఉంటుందో తెలుసా? వినుమయ్యడ కాలక్రమమును దప్పియు రోగములను ముదిమియు లేవు, అవినుత స్థానంబు అవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్. ఆ లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కాలము యొక్క గతి ఉండదు. అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలం గడిచిపోతూ ఉండడం అవన్నీ ఏం ఉండవు. ఎప్పుడూ కాలము ఒకటిగా నిలబడిపోయి ఉంటుంది అక్కడ. అందుకే అక్కడ వృద్ధాప్యాన్ని పొందడం, లేకపోతే రోగభూయిష్టం అవడం శరీరం, ఇలాంటివేం ఉండవు. ఆ లోకాన్ని చేరిన వాళ్ళు దాహాన్ని పొందరు, ఆ లోకాన్ని చేరిన వాళ్ళు రోగములు పొందరు. అక్కడ కాలము కదలదు కనుక వృద్ధాప్యం ఉండకుండా అది చాలా గొప్ప స్థానముగా శాస్త్రములు నిర్ణయించాయి. సశాస్త్రీయ గోదానము చేసిన వాళ్ళు, గోసేవ చేసిన వాళ్ళు అటువంటి స్థానమునకు చేరుకుంటారు గోలోకానికి. అంతేకాదు, గోదానము చెయ్యకపోయినా కొంతమంది గోలోకాన్ని చేరుతారు. ఎవరు చేరుతారో తెలుసా? గురు శుశ్రూషకులును. గురువుగారి యొక్క శుశ్రూష చేసిన వాళ్ళు. గురువుగారి శుశ్రూష అంటే నిజానికి ఉత్తముడైనటువంటి గురువు శుశ్రూష చేయడానికి అవకాశం ఇవ్వడం, అది పెద్ద సమస్య. ఎందుకంటే భగవాన్ రమణులు ఒకసారి కూర్చున్నారు, ఓ హైకోర్టు జడ్జి గారు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన కాళ్ళు పడుతున్నారు, రమణ మహర్షి కాళ్ళు. ఆయన గమనించలేదు 2 నిమిషాలు.
ఆ తర్వాత చూసి ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు. ఆయన శరీరాన్ని వేరుగా చెప్పేవారు, ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు. అయ్యో మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు. ఓ అలాగా, ఒక్కసారి ఆగండి అని ఆయనే పట్టుకోవడం మొదలెట్టారు. అదేంటి మీరే పట్టుకుంటున్నారు అన్నారు ఆయన. మరి నాకు మాత్రం పుణ్యం వద్దు అన్నారు. అసలు సద్గురువు అలా సేవలవి చేయించుకోవడానికి ఇష్టపడడు. సద్గురువు మనసులోకి ప్రవేశించడం, ఆయనకి ఏమైనా సేవ చెయ్యడం అంటే అది మాటలు కాదు, అది ఏదో ఎన్ని కోట్ల జన్మల అదృష్టవశాత్తో లభిస్తుంది. ఒక కొడుకు కన్నా పై స్థాయికి వెళ్ళిపోతాడు, ఆంతరంగికుడు అయిపోయి మనసులో చేరి గురువుగారికి ఏ అవసరం వచ్చినా ఆయనే జ్ఞాపకానికి వస్తుంటాడు, ఆయన పిలుస్తూ ఉంటాడు. అలా గురు శుశ్రూష చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు గోలోకమును చేరుతున్నారు.